జై భీమ్ జై సన్నిధాన్ అనే ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక మోడల్ గా రోల్ మోడల్ గా మన దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా తీసుకొని రాహుల్ గాంధీ గారు కూడా అహ్మదాబాద్ లో జరిగినటువంటి మీటింగ్ లో చెప్పినాడు తెలంగాణ రోల్ మోడల్ దేశానికి అని చెప్పినాడు. ఈ విధంగా వారందరూ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల అనుసారం మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో ప్రతి ఒక్క మున్సిపల్ వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది యువకులు విద్యార్థులు మన దేశం గురించి దేశ సమగ్రత గురించి దేశ స్వాతంత్రం గురించి చేసినటువంటి సమర యోధులు స్వాతంత్ర సమర యోధుల గురించి మనం చాటి చెప్పాల్సినటువంటి అవసరం మన యువతకు ఉంది. ఆ విషయాన్ని చెప్పడానికే మనం ఈ కార్యక్రమాన్ని పల్లెలోకి తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా జాతిపిత మహాత్మా గాంధీ గారు మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్వాతంత్ర సమర యోధులు మన దేశానికి స్వాతంత్రం తీసుకురావాలి, బ్రిటిష్ తెల్లదొరల్ని మన దేశం నుంచి తరిమి కొట్టాలన్న ఉద్దేశంతో ఆ రోజు స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిస్తున్న సందర్భంలో మోతీలాల్ నెహ్రూ గారు, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు, ఇంకా బాలగంగాధర్ తిలక్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఈ విధంగా ఎంతో మంది జాతీయ స్థాయి లోపల మన దేశ స్వాతంత్రం గురించి పోరాటం చేస్తున్న సందర్భం లోపల మనం మన గ్రామాలను చూస్తుంటాం, మన పట్టణాలను చూస్తుంటాం. ఒక కౌన్సిలర్ గెలవాలని, ఒక సర్పంచ్ గెలవాలని, ఒక ఎంపీటీసీ గెలవాలని మన సొంత డబ్బును కూడా ఖర్చు పెట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, మనకు మంచి పేరు రావాలి మన ఊర్లో మన వార్డులో అని మనమంతా కూడా పనిచేస్తుంటాం. ఆ రోజు మోతీలాల్ నెహ్రూ గారు మన దేశ స్వాతంత్రం గురించి అలహాబాద్ లో ఒక సంపన్న కుటుంబంలో పుట్టి మన దేశ స్వాతంత్రం గురించి వాళ్ళ యొక్క సొంత ఆస్తులను కూడా పణంగా పెట్టి బ్రిటిష్ తెల్లదొరల పైన పోరాటం చేయడం జరిగింది. దాన్ని గుర్తించి మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారి సేవలు గుర్తించి తనకు మొట్టమొదటి ప్రధాని అయ్యే అవకాశం వచ్చే విధంగా కృషి చేశాడు. ఎందుకంటే ఉద్యమ భాగం లోపల జైలు జీవితం గడపడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ గారు జైల్లో ఉండడం జరిగింది. ఈ బీజేపీ నాయకుడు ఎవరు కూడా ఎల్కే అద్వానీ గాని, వాజ్పేయి గాని, ఇంకోరు గాని ఎవరు కూడా స్వాతంత్ర ఉద్యమంలో జైలు కాలు కూడా పెట్టలేదన్న విషయాన్ని కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు దేశ స్వాతంత్రం గురించి సొంత ఆస్తులను త్యాగం చేసి జైలు జీవితం గడిపినటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి మనం గ్రామాల ఉన్న యువకులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా మొట్టమొదటి ప్రధానిగా అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు మన నల్గొండ జిల్లాలో ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు ఇస్తుంది, తెలంగాణకు నీళ్లు ఇస్తుంది. అదేవిధంగా బాక్రానంగల్ ప్రాజెక్టు, పోచంపాడు ప్రాజెక్టు, జురాల ప్రాజెక్టు ఇవన్నీ కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల మనం కట్టిన ప్రాజెక్టులు. వీళ్ళు కట్టిన ఏంటంటే కాళేశ్వరం అని కూలిపోయే ప్రాజెక్టులు, పర్రెలు వారిన ప్రాజెక్టులు బీఆర్ఎస్ గవర్నమెంట్ కట్టింది. మనం కట్టిన ప్రాజెక్టు ఈ రోజు వరకు కూడా గట్టిగా ఉండి మన రైతాంగానికి, వ్యవసాయానికి, తాగడానికి నీళ్లకు మనం కట్టిన ప్రాజెక్టులే ఈ రోజు నీళ్లు ఇస్తున్నాయి. అట్లాంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారంటే సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అని చెప్పి ఆ రోజు ప్రాజెక్టు స్టార్ట్ అయ్యేటప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఒకసారి మనం ఆలోచన చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మన రాజ్యాంగాన్ని రాయడానికి కాంగ్రెస్ పార్టీ డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది.